చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, లేకపోతే కనుక పురంధేశ్వరి కావచ్చు, వీళ్ళంతా ఆడింది పచ్చి అబద్ధాలు అన్నటువంటి విషయం. అప్పుల విషయంలో ఆంధ్ర ప్రజల్ని మోసం చేశారు అన్నది మనం చెప్పట్లేదు. ఆంధ్రజ్యోతి ఇవాళ బడ్జెట్ సాక్షిగా రాసినటువంటి వార్తే సాక్ష్యం. ఎంతని చెప్పారు గుర్తుంది కదా, 14.5 లక్షల కోట్ల అప్పు. ఈనాడు ఆంధ్రజ్యోతి కూడా బ్యానర్ హెడ్డింగ్లు పెట్టినాయి కదా, 14.5 లక్షల కోట్ల రూపాయల అప్పు అని. నిజమే కదా. సరే, ఇప్పుడు ఆంధ్రజ్యోతి రాసుకొచ్చినటువంటిది అప్పుల భారమే అన్నటువంటి వార్త చూడండి. 2017-18 అంటే చంద్రబాబు ఉన్నప్పుడు 2,23,705 కోట్లు, 18-19లో 2,57,509 కోట్లు, బాబు దిగిపోయిన నాటికి 19-20 3,01,802 కోట్లు. ఇది తర్వాత జగన్ టైంలో 2020-21 3,50,557 కోట్లు, 21-22 3,78,087 కోట్లు, 22-23 4,29,526 కోట్లు, 23-24లో 4,91,734 కోట్లు. అప్పుడే కదా రాసింది వీళ్ళు. 22-23కే 8 లక్షలు 9 లక్షలు 10 లక్షల కోట్లు అని రాశారు. తర్వాత 14 లక్షల కోట్లు అన్నది పురంధేశ్వరి చివరిలో మాట్లాడింది. ఇప్పుడు 24-25 టైంకి, 23-24 టైంకి. ఇప్పుడు వీళ్ళే చెప్తున్నట్టుంది 23-24లో 4,91,734 కోట్లు, 24-25లో అంటే వీళ్ళు వచ్చాక అధికారంలోకి 5,68,623 కోట్లు, 25-26లో ఇప్పుడు అంచనా 6,35,177 కోట్లు. ఏది రేపు మార్చి నాటికి. ఆ తర్వాత 26-27 రేపు బడ్జెట్ ఇప్పుడు లెక్క కదా, 26-27కి 7,11,094 కోట్లు. ఇది మనం చెప్పట్ల, బడ్జెట్ చెప్పింది, ఆంధ్రజ్యోతి చెప్పింది. 14.5 లక్షల కోట్లు ఏమైపోయినాయి మరి? ఇప్పుడు వీళ్ళు ఈ లెక్కన వీళ్ళు చూపెడుతున్నటువంటి లెక్క ఏంటి? 24-25లో 5,68,625 కోట్లు అంటే జగన్ దిగే నాటికి అనుకుందాం. జగన్ దిగిన లెక్కనైతే కూడా కాదు, జగన్ దిగే లెక్కకి 24 మార్చితో ఎండింగ్ కదా, అప్పుడు 4,91,734 కోట్లు. 24-25 అంటే వీళ్ళు వచ్చాక మొదటి ఏడాది, అప్పుడు 5,68,000 కోట్లు అంటే దాదాపు 78,000 కోట్లు వీళ్ళు ఫస్ట్ ఇయర్ తీసుకున్నారు. 25-26లో 6,35,177 అంటే 68 + 2 70 32 35 75,000 కోట్ల రూపాయలు తీసుకున్నారు లాస్ట్ ఇయర్ అప్పు. ఇప్పుడు ఈ 6,35,177 కోట్లు ఇప్పుడు 7,11,000 కోట్లు అవుతాయి. అంటే 65-10 75 కోట్లు 76,000 కోట్లు తీసుకోబోతున్నామని చెప్పారు. మరి ఎవరిని మోసం చేశారు? ఎవరు మోసం చేశారు ప్రజల్ని? పచ్చి దగా కదా తెలుగు ప్రజల్ని, దేశ విదేశాల్లో ఉన్నటువంటి మొత్తం ప్రజల్ని, తెలుగు ప్రజలందరినీ పచ్చి దగా చేశారు కదా. ఆ పచ్చి అబద్ధాలు కదా. పోనీ పర్సంటేజ్ జిఎస్డిపిలో చూసుకుంటే కూడా అప్పుడు చంద్రబాబు టైంలోనే 28% జిఎస్డిపిలో అప్పులు, 18-19 నాటికి 28%, 19-20 నాటికి 31%. అంటే చంద్రబాబు దిగే నాటికి జిఎస్డిపిలో అప్పుల వాటా 31%. జగన్ దాన్ని 36 తీసుకెళ్ళాడు. తర్వాత 21-22కి 33కి పడేశాడు, తగ్గించాడు అప్పులు. ఆ మొక్క జగన్ చెప్తే కూడా మనం తిట్టిపోసాం లేదని చెప్పి. ఇదే ఈనాడు జ్యోతి తప్పుడు రాసింది. 22-23లో 33%. ఇది మనం చెప్పట్లేదు, ఆంధ్రజ్యోతే చెప్తున్నటువంటి వార్త. అట్లాగే 24-25లో 36%. అంటే మళ్ళీ వీళ్ళు వచ్చాక పెంచారు. జగన్ 33కి తగ్గిస్తే వీళ్ళు 35 చేశారు. 23-24 అంటే జగన్ దిగే నాటికి 35 దగ్గరకు వచ్చిందనమాట. తర్వాత మళ్ళీ వీళ్ళ దగ్గరకు వచ్చాడు 36, ఇప్పుడు 36. ఇది మరి ఎవరు మోసం చేశారు? ప్రజల్ని ఎంత దగా చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని. పైగా రాయడం ఇది భవిష్యదర్శిని, అద్భుతం, అప్పుల్ని తగ్గించుకుంటూ వస్తున్నాం. ఫైనల్గా నేను చెప్పింది ఏంటంటే, పయ్యావుల కేసు ఎదువరకు వాళ్ళు ఎక్కువ వడ్డీకి అప్పు తీసుకున్నారు, దాన్ని వేరే వాళ్ళకి కన్వర్ట్ చేయడం ద్వారా మనం కనుక బ్యాంకు లోన్, పర్సనల్ లోన్ తీసుకుంటే తర్వాత ఫస్ట్ 15% వడ్డీ ఇస్తే తర్వాత వాళ్ళే మనకి ఫోన్ చేస్తారు కొంచెం గట్టిన తర్వాత, మీకు 12% ఇస్తాను తీసుకోండి, ఇంకో 10 లక్షలు తీసుకోండి అని. అట్లాగే తగ్గిస్తారు. అలా ఒక 350 కోట్లు తగ్గించారట. అది గొప్ప విశేషం కిందని ప్రకటించారు. ఇక్కడ ఈ అప్పుల అబద్ధాలు మరి ప్రజలకి అర్థమవుతాయా అంటే
ఇప్పటికీ తెలుగుదేశం నమ్మేటటువంటి వాళ్ళు లేదు లేదు అప్పుడు 14.5 తీసుకున్నాడు, ఇప్పుడు ఎందుకు తగ్గి చూపించారంటే అంటారు అనమాట. అది స్పెషల్.